ఈ డిజైన్లో ముఖ్యంగా ఐటీఎల్ ప్రాసెస్ ద్వారా ఇది క్రియేట్ చేయడం జరిగింది. ఇదేమో ఒక ఇండిపెండెంట్ బాడీ ఏంటంటే గ్రూప్ ఆఫ్ కంపెనీస్, నెంబర్ ఆఫ్ కంపెనీస్ ఒకటి క్రియేట్ చేయడం జరుగుతుంది. ఇక్కడేమో కొత్త ఫీల్డ్ స్టడీ చేసి కొత్త ఫీల్డ్స్ ఏదైనా డిమాండ్ సప్లై ఉన్నా దాని ప్రకారంగా ప్రాఫిట్ ఆర్ లాస్ మేకింగ్ కంపెనీస్ ఇక్కడ క్రియేట్ చేయడం జరుగుతుంది. ఇక్కడేమో ప్రాఫిట్ మేకింగ్ కంపెనీస్ అంటే స్టేట్లో ఉన్న వనరులు, దాని తాలూకు అది మినరల్స్ అవ్వచ్చు, మట్టి అవ్వచ్చు, ఏదన్నా కానీ దాని తాలూకు నెంబర్ ఆఫ్ కంపెనీస్ క్రియేట్ చేసి ఆ స్టేట్ సంబంధిత ఆ కంపెనీస్ ఇక్కడ రన్ చేయడం జరుగుతుంది. ఇక్కడేమో లాస్ మేకింగ్ కంపెనీస్, రైతులు అవ్వచ్చు, చేనేత కార్మికులు అవ్వచ్చు, లేదంటే బలహీన వర్గాలు, వాళ్ళ కోసం నెంబర్ ఆఫ్ కంపెనీస్ ఫామ్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ ఇదంతా జీఓసీ హెడ్ అంటే ఒక ఎంఎన్సీ చీఫ్, ఎక్స్పీరియన్స్ చీఫ్ ద్వారా జరుగుతుంది. ఒక ప్రాసెస్ ఓరియంటెడ్ వేలో ఇక్కడ వచ్చేసి సెక్యూరిటీ ఉంటుంది, ఇక్కడ ఆడిట్ ఉంటుంది. ఇదంతా కూడా ఆడిట్ జరుగుతూ ఉంటుంది. వీక్లీ మీటింగ్ జరుగుతుంది. ఒక 50 సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్ట్స్ ఇక్కడ కూర్చుంటారు, పబ్లిక్ కూర్చుంటారు. ఆ వీక్లీ మీటింగ్లో ఇక్కడ రివీల్ చేయడం జరుగుతుంది ఈ ఇన్ఫర్మేషన్, కంపెనీ తాలూకు ఇన్ఫర్మేషన్ ఏదైతే పనులు జరుగుతున్నాయో. సో ఇక్కడ కరప్షన్ జరిగే అవకాశమే లేదు. ఇంకోటి అంతా కూడా ఒక ప్రాసెస్ ఓరియంటెడ్ వేలో జరుగుతుంది కాబట్టి అన్ని మోడర్న్ ప్రాసెస్ వాడటం జరుగుతుంది కాబట్టి దీని సక్సెస్ రేట్ చాలా హై ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ చూసుకుంటే కనుక ఎగ్జిస్టింగ్ గవర్నమెంట్ సిస్టమ్ దాంట్లో కొత్తగా యాడ్ చేసేది ఒక హెల్ప్ డెస్క్ యాడ్ చేస్తారు, ఇన్సిడెంట్ యాడ్ చేస్తారు, ప్రాబ్లమ్ యాడ్ చేస్తారు. సో ఇప్పుడు ఏమంటే కనుక ఒకవేళ ఎగ్జిస్టింగ్ అనుకున్న వర్క్ అవ్వట్లేదు అంటే కనుక సిటిజన్స్ ఎవరైనా హెల్ప్ డెస్క్ కాల్ చేయొచ్చు. వాళ్ళు ఇన్సిడెంట్ క్రియేట్ చేసి అది వ్యాలిడ్ అనిపిస్తే కనుక రెస్పెక్టివ్ డిపార్ట్మెంట్ కార్యాలయానికి పంపడం జరుగుతుంది. అక్కడ నుంచి రెస్పాన్స్ ఇక్కడ రావడం జరుగుతుంది. ఒక కరప్షన్ జరుగుతుంది, ఒక ఆధారాలు అన్నది ఇక్కడ సబ్మిట్ చేయొచ్చు. ఇది కామన్ అనమాట. అన్ని పనులకి ఇది ఒక కామన్ ప్లేస్. వీళ్ళు ఇక్కడ ఆధారాలు తీసుకుని ఇక్కడ అసైన్ చేస్తారు ఆ కార్యాలయానికి, అక్కడ ఫాలోఅప్ చేసుకుని ఆ ఇన్సిడెంట్లో అప్డేట్ చేస్తారు. ఇదంతా ఒక టూల్లో జరిగిపోతుంది, ఇదంతా ఒక ప్రాసెస్ వేలో జరిగిపోతుంది. దాని తాలూకు ఇన్ఫర్మేషన్ ఎవరైతే కాల్ చేశారో వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది, ఎంతవరకు అయింది పని అనేది. ఒక రివార్డ్ సిస్టమ్ ఏదైనా ప్రకటిస్తే కనుక ఆ రివార్డ్ కూడా అక్కడ జరుగుతుంది. ఇది జస్ట్ అవినీతికి చెప్పడం జరుగుతుంది. అది ఏ పనికైనా చేసుకోవచ్చు. ఈ సిస్టంలో టోటల్ ఐటీఎల్ ప్రాసెస్లో ఏ పనికైనా చేసుకోవచ్చు. ఇక్కడ ఓవరాల్గా అనేసి ఉండేది.